రాష్ట్రంలో రానున్న 4 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, పోలీసు, రెవెన్యూ యంత్రాంగాలు రంగంలోకి దిగాయి. 4000 మందితో హైడ్రా ఎమర్జెన్సీ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. వర్షాల నేపథ్యంలో 2 రోజుల పాటు ప్రభుత్వ యంత్రాంగానికి సెలవులు రద్దు చేశారు. రెవెన్యూ, విద్యుత్, వైద్య శాఖలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు హాఫ్ డే స్కూల్స్ నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని హైడ్రా సూచించింది. పురాతన భవనాలను వెంటనే ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారు. వరద ముంపు ఉన్న కాలనీల ప్రజలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేస్తోంది. ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో రానున్న 4 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇటు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అయితే ప్రస్తుతం అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సగానికి పైగా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమై ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మిగతా జిల్లాలకు సంబంధించిన అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆయన సమావేశాన్ని నిర్వహించి పలు సూచనలు అందజేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎవరికి సెలవు దినాలు లేకుండా చూడాలి, ఎవరికి సెలవులు మంజూరు చేయొద్దు, ప్రతి ఒక్కరూ డ్యూటీలో ఉండాలి. మున్సిపల్, అదేవిధంగా రెవెన్యూ, పోలీస్ తో పాటు ఇతర విభాగాలకు సంబంధించిన వారందరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రజలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరైనా ఉంటే వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ఆస్తి నష్టం జరగకుండా కూడా చర్యలు తీసుకోవాలి. ప్రాణ నష్టం జరగకుండా కూడా చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరికీ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా భారీ వర్షాలు వస్తే చాలు హైదరాబాద్ అంతా పూర్తిగా మునక గురయ్యే ప్రమాదం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరు బయటికి రాకూడదు, అత్యవసరమైతేనే బయటికి రావాలి అంటూ హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా తెలంగాణలోని ఇతర జిల్లాల్లో చూస్తే వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, నల్గొండ ఈ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమై ఉంది. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉంటున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వచ్చే పరిస్థితి లేదు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.
రానున్న 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించింది. అలాగే హైడ్రా, జీహెచ్ఎంసీ, పోలీసు, రెవెన్యూ యంత్రాంగాలు కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి. వైష్ణవి, హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. రానున్న 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు, రేపు, ఎల్లుండి అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. దాదాపు 5 జిల్లాలకు రెడ్ అలర్ట్, 9 జిల్లాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్ సిటీకి సంబంధించి ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో సిటీకి రెడ్ అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు పోలీస్ అండ్ జీహెచ్ఎంసీ సిబ్బంది ఉద్యోగాలకు సంబంధించి సెలవులు కూడా ఈ 2 రోజుల పాటు సెలవులు కూడా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా 72 గంటల పాటు హై అలర్ట్ ప్రకటించడం జరిగిందని చెప్పుకోవచ్చు. మరోవైపు లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అప్రమత్తం చేయడం జరిగింది. మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిలో పాత భవనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చింది. అవసరమైతే వాళ్ళని ఖాళీ చేసేందుకు పోలీసు కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కమిషనర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే జీహెచ్ఎంసీ పరిధిలో హైడ్రాకి సంబంధించి మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ 4000 బృందాలతో అయితే సిద్ధంగా ఉంది. ఎప్పుడు ఏ పరిస్థితి వచ్చినా దాన్ని తట్టుకునే విధంగా ఇక్కడ యంత్రాంగం అయితే సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు ప్రభుత్వం ఇప్పటికే అంటే విద్యాశాఖ ఆధ్వర్యంలో జిహెచ్ఎంసీ ఉన్న స్కూళ్లకు ఈ రోజు, రేపు ఒంటిపూట బడులు నిర్వహించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. మధ్యాహ్నం వరకు స్కూల్స్ ఎట్టి పరిస్థితులను క్లోజ్ చేయాలని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో ఈ స్కూల్స్ కి విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో స్కూల్స్ కూడా ఇదే విధంగా అంటే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటిస్తామని పంపించడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగానికి సంబంధించి కానీ ఇటు పోలీస్ కానీ ఇటు విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా సెలవులు రద్దు చేయడం జరిగింది. అంతా కూడా విధుల్లోనే ఉండాలంటూ కూడా ఆదేశాలు ప్రభుత్వం జారీ చేసింది. 24 అంటే విద్యుత్ శాఖకు సంబంధించి 24 గంటలు విద్యుత్ సరఫరా ఉండేలాగా, ఎక్కడైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఇమీడియట్ గా రెక్టిఫై చేసేలాగా వాళ్ళ సెలవులను కూడా రద్దు చేయడం జరిగింది. ఇటు వైద్య శాఖకు సంబంధించి కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఇమీడియట్ గా వైద్య సేవలు అందించేందుకు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి రెస్క్యూ బృందాలన్నీ కూడా ఫీల్డ్ లోనే ఉండాలి. 24/7 ఈ 3 రోజుల పాటు కూడా 24/7 విధుల్లోనే ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా హైడ్రా, జీహెచ్ఎంసీకి సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్లను కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ అత్యవసరం అయితే పోలీస్ కంట్రోల్ రూమ్ కి కాల్ చేసినా కూడా రెస్పాన్స్ అయ్యే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జీహెచ్ఎంసీ అదేవిధంగా హైడ్రాకి సంబంధించిన కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఈ 3 రోజుల పాటు ప్రభుత్వం కానీ ఇటు హైడ్రా కానీ జీహెచ్ఎంసీ కానీ ఇచ్చే సూచనలను కంపల్సరీగా పాటించాలని చెప్పి చెప్పడం జరిగింది. ఐటీ ఎంప్లాయీస్ కి సంబంధించి వాళ్ళందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే హైడ్రా సూచించింది. ఇటు పోలీస్ యంత్రాంగం కూడా ఇదే విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో కొన్ని ఐటీ శాఖలు ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ కొంతమందికి ఇచ్చినట్టుగా అయితే సమాచారం అవుతుంది. మొత్తంగా చూసుకుంటే ఈ 3 రోజుల పాటు చాలా అప్రమత్తంగా ఉండే, అవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.